ఈ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నా పేరు బాలు. దసరా ఈ పండుగ పేరు వినంగానే మనకి గుర్తొచ్చే పేర్లు కలకత్తా కాళీమాత, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి, అంతే గొప్పగా అదే రీతిలో వైభవంగా చేసే మరో ఊరు మచిలీపట్నం. మచిలీపట్నంలో శక్తి గుడి, ఆ అమ్మవారి మహత్యం ఏంటి, ఆ శక్తిపీఠాల గొప్పతనం ఏంటి అని తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖులు గౌరవనీయులు విన్నకోట నరసింహారావు గారు మన దగ్గర ఉన్నారు. గురుగారు నమస్కారం. ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. జై భవాని, జై జై భవాని. నరసింహారావు గారు, అంటే మచిలీపట్నంలో శక్తిపటాలు ఊరేగింపులు చూస్తాం మనం. అంటే ఇంకెక్కడా జరగదు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు, ఇంత గొప్ప పండుగ. ఒకటి కలకత్తా కాళీమాత అక్కడ చూస్తాం, ఇంకొకటి మన మచిలీపట్నం. అసలు ఎందుకని మచిలీపట్నంలో ఈ శక్తి గుడి దగ్గర ఇంత ఘనంగా శక్తిపటాల ఊరేగింపులు జరుగుతాయి? ప్రజలందరికీ, అంటే ఇప్పుడున్న ఈ కొత్త జనరేషన్కి కూడా ఒక క్వశ్చన్ అండి. కలకత్తా కాళీమాత మనం ఇప్పుడు యూట్యూబ్లో కానీ టీవీలో కానీ చూస్తూ ఉంటాం. అంటే ఎంత వైభవంగా జరుగుతుందో అదే రీతిలో మచిలీపట్నంలో కూడా అమ్మవారి శక్తి గుడి దగ్గర శక్తిపటాలు ఊరేగింపులు అంత గొప్పగా ఘనంగా జరుగుతాయి. అసలు ఎందుకని దేశంలో ఎక్కడా లేనివి ఒక్క కలకత్తాలోనే ఎందుకు జరుగుతాయి, మరొకటి మచిలీపట్నంలో ఈ శక్తిపటాల ఊరేగింపు ఎందుకు జరుగుతుంది? అసలు దీని వెనకాల చరిత్ర ఏంటి? ఇవాళ మనందరం కూడా దశమి, విజయదశమి శుభాకాంక్షలతో మనందరం కూడా ప్రారంభించి దేవీ నవరాత్రుల భాగవతం మన మచిలీపట్నంలో జరిగిన ప్రభా విధానం ఏ ఊళ్ళో కానీ ఏ దేశంలో కూడా జరగదు. ఎందుకనంటే ఇది కలకత్తా కాళీ. ఆ కలకత్తా నుంచి వచ్చిన మహాకాళి ఈడేపల్లి శక్తి దేవాలయం. ఆ దేవాలయం యొక్క విశిష్టత ఏంటి అంటే 8 వీధులు అష్టలక్ష్మిలు కలిపిన ఆది పరాశక్తి అని దాదా గారు, ఆయన ఒక మిలిటరీ మ్యాన్. కలకత్తాలో ఆయన గురువు గారు కాళీరంగస్వామి, ఆయన శిష్యరకం దాదా గారు. వీరిద్దరూ కూడాను మిలిటరీలో సేవ చేసుకుంటూ ఈ ఉపవాసం చేసుకుని అమ్మవారి ఉపవాసం చేసేవారు. అటువంటి మహానుభావులు రిటైర్డ్ అయిపోయిన తర్వాత, మిలిటరీలో రిటైర్డ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి కూడా ఆ యొక్క శుద్ర మంత్రం యంత్రం నేర్చుకుని ఆ గురువుగారు దాదాగారు ఈ ఈడేపల్లిలోకి వచ్చి అష్టలక్ష్మిని కలిపిన ఆది పరాశక్తిగా అక్కడ ఈడేపల్లి శక్తి పీఠాన్ని అక్కడ స్థాపించారు. స్థాపిస్తామంటే పూర్వం ఒక రాయిలో జీవం పోసి అక్కడే పెట్టి ఒక తాటిబుండు పెట్టి తాటాక పాకేసి ఆయన దేవీ నవరాత్రి 9 రోజులు కూడా అత్యంత వైభవంగా చేసేవాళ్ళు ఆ మహానుభావులు, ఆ రోజున పెద్దలు. అక్కడి నుంచి ఇక్కడ 3వ తరం సింగు గారు, వారి కుమారుడు, ఆయన అలా చేసుకుంటూ ఇలా వచ్చారు. మళ్ళా ఆయన కుమారుడు, అలా తరతరాలు. ఇది ఇప్పుడు 4వ తరం అంటే 168 సంవత్సరాల కిందట కలకత్తా నుంచి వచ్చిన మహాకాళి. ఆ తల్లిని అందరూ కూడా సేవిస్తూ తరిస్తూ ఈ యొక్క వైభవం చేసుకొస్తున్నాం. నరసింహారావు గారు, అంటే మీరు చెప్పింది అంటే ఫస్ట్ రాయిలో అమ్మవారు అక్కడ వచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చారని అంటున్నారు. అంటే ఇది 168 సంవత్సరాల క్రిందట చరిత్ర అని చెప్తున్నారు. ఈ 168 సంవత్సరాల నుంచి అంటే ఇప్పటికి మనం చూసుకుంటే 2020 సంవత్సరంలో ఉన్నాం. ప్రజలందరూ కూడా సంవత్సరం పెరుగుతూనే ఉన్నారు. అంటే ఈ కోరికలు అమ్మవారి మనం మొక్కుకున్నప్పుడు ఈ కోరికలు అసలు తీరడానికి శక్తిపటాలు కట్టినప్పుడు ఆ కోరిక బలంగా తీరుతుందా ప్రజలకి? శక్తిపటాలు కట్టడానికి కారణం ఏంటి సార్? శక్తిపటాలు కట్టడానికి కారణం ఏంటంటే ఈ యొక్క ప్రభారూపం కలకత్తా కాళీ, ఆయన దాని వెనకాల ఈ ప్రభ వెనకాల ఆంజనేయస్వామి ఉంటారు. ఈ శక్తులు రెండూ కూడాను భక్తకూటి అంతా కూడాను మనందరం గుడికి వెళ్తాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ దేవీ నవరాత్రిలో ఆ మహాతల్లి అందరి బిడ్డల ఇంటికి వెళ్ళి ఆశీర్వదిస్తుంది ఈ ప్రభారూపంగా. ఇదొక ప్రత్యేకత. అంటే కట్టుకున్న వాళ్ళకి అంటే అమ్మ మా కోరిక తీర్చమ్మా అని చెప్పి అందరూ కట్టుకుని ఆ కోరిక తీరాక కూడా మళ్ళీ కట్టుకుంటున్నారు. ఒకప్పుడు శక్తిపటాలు కొన్ని మాత్రమే కట్టుకునేవాళ్ళు. ప్రతి సంవత్సరం శక్తిపటాలు కట్టుకునే వారి సంఖ్య చాలా పెరుగుతుంది. అది మహాకాళి యొక్క మహిమ. ఎందుకనంటే ప్రతి ఒక్క ఇంటిలో కూడా తన మహాత్యాలు చూపించి, తన సత్యం చూపించి
ఆ రోజుల్లో కన్నా ఈ రోజుల్లోకి వచ్చేగల పెరుక్కుంటూ వెళ్ళింది అంటే ఆవిడ యొక్క విశ్వరూపం అందరికీ ఇక్కడ దర్శన భాగం ఇచ్చి శ్రీ మహాలక్ష్మిగా సరస్వతి కటాక్షాలు ఇచ్చి ఆవిడ యొక్క ఆనందాన్ని అందరిలో పంచి ఆవిడ మొక్కుబళ్ళు అలా తీర్చుకుంటమే ఈవిడ యొక్క ప్రత్యేకత. ఓకే, చాలా గొప్ప విశేషం మా అందరికీ చెప్పారు గురువుగారు. అలాగే అంటే తొలి రోజు అంటే దసరా నవరాత్రులు మొదలైన తొలి రోజు ముందు అమావాస్య రోజుతో మొదలవుతుంది, తర్వాత మొదటి రోజు నుంచి అమావాస్య ముందు రోజు వస్తుంది. ఆ రోజు మన మచిలీపట్నంలో కంట్లో చుక్క వేస్తారు అని చెప్పి నేను పెద్దవాళ్ళు చెప్పుకుంటే వింటూ ఉన్నాను. అసలు దీని వెనకాల కంట్లో చుక్క వేయడం వెనకాల ఉన్న దాగి ఉన్న రహస్యం ఏంటి? ఎందుకంటే ఈ యొక్క దుర్గావతారంతో ఈ కాళీ అవతారం నుంచి దుర్గావతారం ముందు కాబట్టి మహిషాసురుడు అనే రాక్షసుడు మన ఋషులందరినీ కూడా హోమాలు చెడుకుడుతూ పాడు చేస్తున్నప్పుడు ఈ మానవులైన మహా ఋషులు కైలాసం వెళ్ళి పార్వతిని ఒక వరమడుతారు. అమ్మా, ఈ యొక్క మహిషాసురుడు అనే రాక్షసుడు మమ్మల్ని హోమాలు చేయనట్లేదు తల్లి అని అంటే, సమయం వచ్చినప్పుడు పాపం పండినప్పుడు నేను భూలోకానికి వచ్చి ఆ మహిషాసురుని సంహరిస్తాను నాయన అని ఆ పార్వతీదేవి మానవులైన మహా ఋషులకు వరం ఇస్తుంది. ఆ వరం ఇచ్చినప్పుడు వారు వచ్చినప్పుడు ఈవిడ అమ్మ అత్యంత వైభవంగా నువ్వు కానీ ఆ మహిషాసురుని సంహరిస్తే అత్యంత వైభవంగా నీ పండగ చేసుకుంటాం తల్లి అని అంటే తదాస్తు అని దీవిస్తుంది. దీవించిన తర్వాత అప్పుడు అందుకనే ప్రతి మనిషి గాడను ఎన్నో తప్పులు చేసి పాపం పడిన తర్వాత వాడి కర్మ కాలుతుంది అంటారు చూడండి, ఇదే స్పష్టత. అప్పుడు సమయం వచ్చేసింది దగ్గరికి. ఎలా వచ్చింది? అమావాస్య అంటే మానవులు ఎవరో తీసుకోము, అష్టమి అంటే ఎవరో తీసుకోము, నమ్ము అంటే ఎవరో తీసుకోము. ఎందుకంటే ఈ దేవత గణాలు, ఈ దేవత గణాల్లో మానవులు మనం ఎవరు కూడా ఏ ముహూర్తాలు ఏ కార్యక్రమాలు పెట్టుకో, అది దేవత గణాలు అనమాట. అలాంటి దేవత గణాలే ఈ యొక్క అమావాస్య. అమావాస్య రోజున ముహూర్తం పెట్టుకుంది ఆవిడ. ఏది? యుద్ధానికి ముహూర్తం పెట్టుకుంది. ఎవరైనా అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఏదైనా మనకు ఇళ్లలో కార్యక్రమాలు చేయాలంటే మనం ముహూర్తం ఎట్టా పెట్టుకుంటాము, అమావాస్య ముహూర్తం పెట్టుకుంది ఆ తల్లి ఆ మహిషాసురుని సంహరిస్తానికి. పాడ్యం రోజున యుద్ధం మొదలెట్టింది. యుద్ధం మొదలెడుతూ చేసుకుంటూ రాక్షస సంహారం సాగించుకుంటూ వెళ్తూనే ఉంది. ఎంతోమంది రాక్షసుల్ని మూల నక్షత్రం వస్తుంది, వీటిలోనే ఒక మంచి గడి అనమాట మూల నక్షత్రం. మూల నక్షత్రం కూడా వెళ్ళి ఎంతోమంది రాక్షసుల్ని సంహరించానని ఆనందపడింది. ఆ ఆనందంతోనే మనం కూడా ఈ దేవీ నవరాత్రులు మూల నక్షత్రానికి పర్వదినంగా తీసి అత్యంత పూజలు దానిలో చేస్తున్నాం. ఎందుకంటే ఎంతోమంది రాక్షసుని సంహరించిన ఆ తల్లి ఆనందపడినందుకు ఆనందమైన ఇది పూజ మన మూల నక్షత్రం చేస్తే మన ఇంట్లో కూడా ఆనందం ఉంటుందని మూల నక్షత్రానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే చేసుకుంటూ విజయదశమి గడిల దాకా తీసుకెళ్ళింది. 9 రోజులు యుద్ధం చేస్తూనే ఉంది ఆ తల్లి. చేసి ఆ విజయదశమి గడిలు రాగానే ఆ మహాతల్లి ఆ మహిషాసురుని సంహరించింది. సంహరించి ఏం చేసింది? ఆ యుద్ధ భూమిలో ఒక జమ్మి చెట్టు ఒకటి ఉంటుంది. వృక్షం అంటే జమ్మి చెట్టు అంటే అది పెద్ద నీడిచ్చే చెట్టు కాదు. ఆ చెట్టు కిందకి వెళ్ళి ఆ యుద్ధంలో శ్వాస తీర్చుకుంది. అప్పుడు ఆ జమ్మి చెట్టు ఈ దుర్గాదేవి తల్లిని మహాతల్లిని అడిగింది, అమ్మా పెద్ద వృక్షాన్ని కాదు, నాకు నీడగడ లేదు, నీడ లేని చెట్టుని నేను ఒక అభాగ్యురాల్ని, నాకు ఏదైనా ఒక వరువు తల్లి అని అంటే అప్పుడు ఆ తల్లి సంకల్పిస్తుంది వాక్కు, ఈ భూలోకంలో మానవులందరూ కూడా దేవి నవరాత్రులని నామంతో నా పూజిస్తారు. విజయదశమి రోజున సంహరించి నీ చెట్టు నీడ కింద నీ శ్వాస తీసుకున్నందుకు, అంత నీడ నువ్వు ఇచ్చినందుకు కూడా నీకు కూడాను ఎవరైతే నా కలశారాధన మీద ఈ జమ్మి కొమ్మ కానీ జమ్మి చెట్టు కింద పూజ చేసిన వారికి ఈ విజయదశమి పూజ సంకల్పం అవుతుంది అనేసి ఆ తల్లి వరం ఇచ్చిందన్నమాట. జమ్మి చెట్టుని కూడా దసరా పండుగ రోజు పూజిస్తారు, పూజించాలి. ఎందుకనంటే కొంతమందికి తెలియదు జమ్మి చెట్టు అంటే ఏంటి.
ఆవిడ యొక్క పవర్ అంటే ఏంటి అంటే ఆ జమ్మి చెట్టు ఇక్కడ ఈ అమ్మవారి కలిసి ఆరాధన పూజ చేసిన తర్వాత ఆ జమ్మి చెట్టు ఇక్కడ పసుపు కుంకుమ వేసి కర్పూర ఆరతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి కర్పూర ఆరతి ఇచ్చి ఆవిడకి కలిసి ఆ ఆకుని శిరస్సు దాల్చారనమాట. ఎవరైతే శిరస్సును దాల్చారో వారికి ఈ యొక్క విజయదశమి కలిసి ఆరాధన పూజ, దేవి నవరాత్రుల పూజ వాళ్ళకి ఆ తల్లి హరకతిస్తుంది అనమాట. ఓకే, ఇది ఒక ప్రత్యేకత. సార్ ఇప్పుడు మన మచిలీపట్నం శక్తి గుడి దగ్గరికి వస్తే అంటే 168 సంవత్సరాల చరిత్ర. అసలు అమ్మవారిని అంటే ఇప్పుడు కనకదుర్గ అమ్మవారిని ఎలా పూజిస్తామో అలానే పూజించవచ్చా, లేకపోతే కాళికామాతకి పూజా విధానం కానీ ఆవిడకి మొక్కులు కానీ వేరే రకంగా ఏమైనా ఉంటాయా? ఇప్పుడు మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. ఇది దుర్గాదేవి మహిషాసురుని సంహరించింది కదా. ప్రత్యేకంగా ఇవాళ మచిలీపట్నంలో ఈ కాళీ రూపమే మీరు ప్రభ రూపంలో వీధి వీధిన తిప్పి ప్రతి ఊళ్ళో తిప్పుతున్నారు. ఈ కాళీ రూపం ప్రత్యేకత ఏంటి అనేసి ఒక మంచి ప్రశ్న ఇస్తారు. ఈ కాళీ రూపం అంటే దుర్గ అక్క చెల్లి కాళీ. ఈ అక్క మహిషాసురుడు సంహరించిన తర్వాత ఈ మహిషాసురుడు కన్నా అత్యంత బలవంతుడు రక్తపింజరుడు, మహావరపుత్రుడైన. ఒక్క రక్తపు బిందు తన కింద భూమి మీద పడితే 1000 రాక్షసులకు అవతరించే వరం ఉన్న మహాశక్తి సమర్థుడైన. అటువంటప్పుడు నా యొక్క అన్నని సంహరించాలని కోపంతో ఒక ఆడది అంటే అభాగ్యురాలు అనుకుంటారు తెలియని వారు. ఆడదంటే ఆది పరాశక్తి, ఇంటి ఇల్లాలు మహాశక్తివంతురాలు, అక్కగా చెల్లిగా తల్లిగా బిడ్డగా శ్రీమాతగా సృష్టికర్తగా ప్రతి ఇంటిలో కూడా అందుకని ఇంట్లో ఏ ఆడ మనిషి అయినా సరే కంట తడి పెట్టించిన ఇల్లు ఎవరిది కూడా సుభిష్టం ఉండదు. ఎందుకంటే ఆ మహాతల్లిని మనం బాధ పెట్టిన అవుతాం. అందుకని శ్రీమాత ఇంట్లో ఎవరైతే తల్లిగా రాని చెల్లిగా రాని భార్యగా రాని బిడ్డగా రాని అందరినీ శ్రీమాతలను ఎప్పుడైతే పురుషులు మనం గమనించామో ఆ ఇల్లు సుభిష్టంగా నవ్వులుగా ఆనందపరసంగా ఉంటుందన్నమాట. అటువంటి తల్లి ఈ దుర్గాదేవి కాళీ అని ఒక నామం అనంగానే దిగంబరేశ్వర అవుతుంది. ఎందుకంటే అక్కా చెల్లెల అనుబంధం కూడా ఈ యొక్క దుర్గాదేవిలో కాళీదేవిలోనే ఉంది. అక్క అని వచ్చేసేప్పటికల్లా ఈ యుద్ధభూమంతా ఆ నాలికి పరిచేది కాళీ అంది. అప్పుడు దుర్గాదేవి యుద్ధం చేస్తుండగా ఈ కాళీమాత ఆ రక్తం అంతా నాలిక మీద తాగేసి మదాంధ్రాలైపోయింది. అంటే రక్తం తాగేసేప్పటికల్లా మదాంధ్రాలైపోయింది. ఆ శక్తిని ఆపగల సమర్థులు ఎవ్వరూ లేరు భూమండలంలో. అప్పుడు విష్ణుమూర్తి ఏంటంటే లోక ప్రపంచకి ఆయన సృష్టికర్త. మరి అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ కాళీ అవతారాన్ని ఆపగల సమర్థులు ఎవరు అంటే అప్పుడు విష్ణుమూర్తి అంటాడు, నాయనా శివయ్య అది నీవే. అంటే అది నా భార్యలాగా లేదు, పెద్ద రాక్షసిలాగా ఉంది, నన్ను కూడా సంహరించేస్తుంది అంటే వాస్తవం. అయితే ఆవిడ వస్తుంది కాళీమాత ఆ మార్గం నీ శిరస్సు ఆవిడ కనపడేటట్టుగా ఆ మార్గానికి అడ్డుగా పండుకో అంటే అప్పుడు ఆ తల్లి వస్తున్న మార్గంలో ఈ పరమశివుడు అడ్డంగా ఆవిడ మొహబింబం చూపించేప్పటికల్లా రౌద్రంగా వచ్చేసేప్పటికల్లా కాలు ఎత్తి ఇలా చూసేప్పటికల్లా భర్త అని నాలుగు కొరుకుని ఆ ఈశ్వరూపం ఒక్కసారి తన శరీరాన్ని చూసేప్పటికల్లా దిగంబరేసి అవుతారు. అందుకనే అలా చూసేప్పటికల్లా సిగ్గుతో ఇలా తలదించుకుంటూ ఆ ఈశ్వరూపం శాంతి రూపమైందన్నమాట. ఓకే, అటువంటి మహాతల్లి అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అడుగుతారు, స్త్రీకి ఇంత శక్తి ఉంటే భూలోకం అల్లకల్లోలం అయిపోద్ది, కనుక స్త్రీ శక్తి తగ్గాలి అంటే శక్తి తగ్గాలి అని ఒక ఆలోచన చేసి భూమండలం అంతా కూడా సస్యశ్యామలంగా అంటే స్త్రీకి అంత శక్తి ఉండకూడదు, పురుష చెయ్యి పైన ఉండాలి, స్త్రీ కింద ఉండాలి. కాబట్టి అణిగి మనకి ఆలుగు మగలు అణిగి మనకుంటేనే ఈ సుభిష్టంగా ఉంటుంది భూలోకం అనేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరు తలుచుకున్నప్పుడు అప్పుడు పరమేశ్వర ఈ ఆనంద సమయంలో మీరు కైలాసానికి వెళ్ళండి, వెళ్ళి నీ దేవిని ఒక్క వరం అడిగి నా దగ్గరికి రా అంటాడు విష్ణుమూర్తి. అప్పుడు ఈ పార్వతి పరమేశ్వరు ఇద్దరు కూడా కైలాసం వెళ్ళి నాట్య పరవశం చేస్తుండగా దేవి
నువ్వు నాకు ఒక వరం దేవి అని అంటే అప్పుడు ఆ పార్వతీదేవి ఉంటుంది, అడిగితే పిలిస్తే పలికే వరాలిచ్చే బోళాశంకరైన నామకీర్తినైన పరుడు మీరు నన్ను వరం అడుగుతావేంటి తల్లి అని అంటే, లేదు దేవి ఒక వరం ఇవ్వండి. అంతట మహానుభావుడు నువ్వు వరం అడుగుతావేంటి స్వామి, అలాగే అని ఉంటుంది. అప్పుడు ఈ కైలాసం నుంచి వచ్చి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి నా భార్యను వరం అడిగాను, ఏమని అడగను అని అంటే, అప్పుడు ఆ విష్ణుమూర్తి అంటారు, మీ స్త్రీజాతి మొత్తం నెలకి దోషి రక్తం భూదానం చేయమని అడగము. అప్పుడు పార్వతీ దగ్గరికి వచ్చి, దేవి మీ స్త్రీజాతి మొత్తం నెలకి దోషి రక్తం భూదానం చేయమని ఆ పరమేశ్వరుడు ఆ పార్వతీదేవి అడిగితే, అలాగే స్వామి అని అంటారు. దాన్ని మనం మానవ లోకంలో పత్తి స్త్రీ కాడ అంటూ కాదు, అది ఒక పవిత్రమైన పార్వతీదేవికి పరమేశ్వరుడికి ఇచ్చిన వరం అన్నమాట. ఎవరైతే 5 రోజులు అతి నియమ నిష్టలతో పెళ్ళిళ్ళకి వెళ్ళి అక్షింతలు వేయకూడదు, పుణ్య కార్యక్రమాలకు వెళ్ళకూడదు, పూజా ద్రవ్యాలు చేయకూడదు, ఎవరైతే క్రమశిక్షణతో వారు ఉంటారో వాళ్ళ ఏ స్త్రీ అయినా సరే సకల సంపదలతో మహాశక్తివంతురాలుగా ఉంటుంది. ఈ 5 రోజుల్లో ఏ ఒక్క తప్పు చేసినా ప్రతి స్త్రీ కూడా అనారోగ్య పాలవుతానికి కారణం ఏంటంటే పార్వతీదేవి పరమేశ్వరుడికి తన భర్తకి ఇచ్చిన వరం అన్నమాట. అందుకని ఇవాటికి కూడా ఈ భూలోకంలో ఈ యొక్క నిబంధనలో స్త్రీ జాతిలో ప్రతి ఇంట్లో కూడాను అంటూ అన్న నామంతో, పవిత్రమైన నామంతో ప్రతిరోజు కూడా ప్రతి ఇంట్లో కూడా ఇటువంటి సంఘటనలు ఉంటాయి అన్నమాట. నాకు తెలిసి ఇప్పుడు మీరు చెప్పిన ఈ జ్ఞానం గురువుగారు చాలామందికి తెలియకపోవచ్చు. ఈ ఇంటర్వ్యూ చూస్తున్న చాలామందికి మీ ద్వారా ఈ విషయం తెలియవచ్చు. చాలా చాలా కృతజ్ఞతలు గురుగారు. అలాగే ఈ 9 రోజులు నవరాత్రులు, ఒక రోజు బాలాత్రిపుర సుందరిగా, గాయత్రీదేవిగా, ఒక్కొక్క రోజు వెళ్ళి చివరికి విజయదశమి జరుపుకుంటాము. అంటే మన శక్తి గుడి దగ్గర ఈ 9 రోజులు ఎలా ఉంటుంది, ఈ 9 రోజులు పూజా కార్యక్రమాలు కాళీమాతకి ఎలా జరుపుతారు, అసలు ఈ 9 రోజులు శక్తి గుడి ఎలా ఉంటుంది సార్? అయితే అమావాస్య రోజున ఆనకట్ట కడతాం. ఎందుకని అంటే శ్మశానం బయటికి వెళ్ళి ఊరు పొలిమేరలోకి వెళ్ళి ఆవిడ యుద్ధ భూమి అంటే శ్మశానం అంటే ఆ మహాతల్లి యుద్ధం చేసిన భూమి. అందుకని మనం శ్మశానపేట కాడికి వెళ్ళి అర్ధరాత్రి 12 గడియలు దాటిన తర్వాత ఆనకడతాం అంటే ఏంటంటే ఆ తల్లికి మనం చెప్పుకోవటం అన్నమాట. ఆనంటే మంత్రం కాదు, తంత్రం కాదు, యంత్రం కాదు, ఆత్మ పరమాత్మతో తల్లి నీకు మేము సేవ చేయటానికి నీవేదైతే ముహూర్తం పెట్టుకున్నావు అమావాస్య రోజున నిన్ను వేడుకోవటానికి మేము అమ్మవారి యొక్క ఆన కోసం వచ్చాము తల్లి అని అమావాస్య రోజున ఆనకట్టకి వెళ్తాం. వెళ్ళి ఆవిడకి కావాల్సిన ద్రవ్యాలని ఇచ్చి ఆవిడికి చూపించాలని చూపించి జీవంతో చూపించి ఆనందం చేసి మేము వచ్చేస్తాం గుడికి. మళ్ళా పాడ్యం రోజున మేళ తాళాలతో మంగళ వాద్యాలతో ఊరు పొలిమేర దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ ఆవిడికి ఎరుపు చూపించి కంటిలో చొక్క అంటే ఇందాక మీరు ఒక ప్రశ్న ఇస్తారు. కంటిలో చొక్క ఏమిటి అంటే దృష్టి, నేత్ర దృష్టి అనమాట. అంటే ఆ దృష్టి పెట్టి జీవం ఇష్టం అంటే మహాకాళికి ఎరుపు అంటే ఇష్టం. అందుకని ఎక్కడైనా సరే ఇప్పుడు ఎరుపు అంటే ఈ 9 రోజులు ఎరుపు కొయ్యకూడదు కాబట్టి అందరూ కూడా కుంకుమవచ్చనతో ప్రత్యేకతగా చేస్తారు. కుంకుమ అంటే రక్తబలి, పసుపు అంటే శాంతం. అందుకని ఇప్పుడు ఎక్కడ ఏ గుళ్ళల్లో చూసినా కుంకుమ పూజ అంటే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి రక్తం ఇచ్చినట్టు అనమాట, ఎరుపు రక్తం. కనుక కుంకుమ పూజలు ప్రత్యేకతగా చేస్తారు ఈ దేవి నవరాత్రులు. అలాంటి మహాతల్లికి పాడ్యం రోజున అక్కడి నుంచి ఇక్కడ మేము ఊరు పొలిమేరలో కలిసి పెట్టుకుంటాం. అందరూ కలిశాలు తెల్లారి పెడతారు. ఒకరోజు ముందు మేము పెడతాం కలిసి. ఎందుకంటే ఇది కలకత్తా ఆచారం. కలకత్తా నుంచి మా యొక్క తండ్రి తాతల గారు గురువు గారు దాదా సింగు గారు తీసుకొచ్చి ఆయన అలా చేశారు కాబట్టి నియమ నిబంధనలతో ఆయన ఎలాగైతే చేశారో ఈరోజు ఇక్కడ భక్తకోటి అదే విధానం, అదే పద్ధతులు, అదే సాంప్రదాయకం, ఏ ఒక్క అణువు తప్పకుండా ఆచారంతో చేసుకుంటూ వచ్చి ఆ తల్లిని మేము చుక్క పెట్టి దృష్టి పెట్టి ఊరు పొలిమేర నుంచి ఊళ్ళోకి తీసుకొచ్చి
కలిశారాధన, అక్కడ పెట్టిన కలిశారాధన ఇక్కడ స్థాపన చేస్తాం గుళ్ళో. ఇక అక్కడి నుంచి మామూలుగా పూజలు జరుగుతాయి. ఓకే గురుగారు, అంటే భక్తులు చాలామంది అంటే ఈ దసరా నవరాత్రుల్లో కొన్ని వేల సంఖ్యలో వస్తూ ఉంటారు మచిలీపట్నం శక్తి గుడికి. అంటే వాళ్ళ అనుభవాలు, అంటే మీరు అక్కడ గురువులు కాబట్టి మీతో ఎంతో కొంత అనుభవాలు పంచుకుంటూ ఉంటారు. మేము ఇలా అనుకున్నాము, ఇలా జరిగింది అని చెప్పి. అసలు భక్తుల అనుభవాలు ఎలా ఉంటాయి గురువుగారు? భక్తుల అనుభవాలంటే మన అనుభవం మన భవిష్యత్తు, భక్తుల యొక్క నమ్మకం, విశ్వాసం. ఎందుకనంటే ఇవాళ భక్త కోటి అంతమంది గుడికాడికి వస్తానికి, ఆ తల్లికి అన్ని పూజలు అందిస్తానికి ఏంటంటే ఈ తల్లి దగ్గర ఒక శక్తి ఉంది. ప్రతి మనిషి చివరికి వస్తు దాచి వెళ్ళిపోతాడంటే భూలోకం వదిలిపెట్టి పరలోకానికి వెళ్ళే సమయాన్ని గబుక్కుని హాస్పిటల్కి తీసుకెళ్ళరు. చుట్టుపక్కల ఈ గుడిగాడికి తీసుకొచ్చి, అమ్మ నా భర్త నా బిడ్డ చౌబతుల్లో ఉన్నారు తల్లి, కాబట్టే తల్లి నీకు జీవుడికి ప్రతి జీవుడు ఇస్తాను తల్లి, నా పసుపు నిలబడు, నా కడుపు బిడ్డ కోత పెట్టబోకని మొక్కుకొని ఏటపోతో కోడు మొక్కుకొని జీవానికి ప్రతి జీవం మొక్కుకొని అప్పుడు హాస్పిటల్కి వెళ్తారు. అప్పుడు ఆ తల్లి చల్లని తల్లి, చక్కని తల్లి ఆ బిడ్డ మొరాలకించి ఆ బిడ్డ వెనకాల వెళ్ళి ఆ జీవుడికి రక్షణ కల్పించి తిప్పి తీసుకొచ్చినప్పుడు అటువంటి మొక్కుబళ్ళే ఈ దేవీ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరు నల్ల కోడి, నల్ల చీర, నల్లపోతు ఇచ్చేస్తారు. తల్లికి ఇచ్చి సమర్పిస్తారు. సమర్పించి తల్లి నా పశువుగా నిలబెట్టావు తల్లి, నా కడుపు కోత కోయకుండగా నిలబెట్టావు తల్లి అని అటువంటి మొక్కుబళ్ళే నల్ల చీర, నల్ల కోడి, నల్లపోతు. ఎందుకనంటే నల్ల చీర ఎందుకు, పట్టు చీరలు కడతా, నల్లపోతు ఎందుకు, నల్ల కోడి ఎందుకంటే ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. మీకు అందరికీ తెలియాలంటే ఒకటే, కర్పూర హారతిస్తాం. దేవాది దేవుళ్ళకి కూడా శని ఆవరిస్తుంది. మనం ఎన్ని ఫలాలు పెట్టినా ఎన్ని చేసినా ఆ భగవంతుడు స్వీకరించాలంటే కర్పూర హారతి. అంటే కర్పూర హారతి ప్రత్యేకత ఏంటంటే 3 చుట్లు ఇలా తిప్పి ఇలా అంటాం. ఇలా అన్నప్పుడు పైన నల్ల పొగ వెళ్తుంది. అంటే ఈ యొక్క వెలుగేమో వాళ్ళకి పట్టిన గ్రహశక్తి, శని గ్రహాన్ని మనం ఈ కర్పూరం ద్వారా పైకి ఇలా అంటం వలన ఆ శని తప్పించిన వాడికి స్వామి మేము పెట్టిన నివేదన స్వీకరించాలంటే అప్పుడు ఈ కర్పూరార్త అయిన తర్వాతే భగవంతుడి దగ్గర దేవ నైవేద్యాలన్నీ కూడా ఆరగింపవుతాయి అన్నమాట. ఇది కర్పూర ఆరతి ఒక ప్రత్యేకత. గురుగారు, శక్తి పటాలకి మామూలు పటాలకి అంటే తేడా ఏంటి? అసలు శక్తి పటాలకి అంత ప్రత్యేకత ఏంటి? అయితే 168 సంవత్సరాలు ఈ ఒక్క ప్రభ ఈడేపల్లి మచిలీపట్నం ఈడేపల్లి శక్తిదేవులు ఉన్న ప్రభే 168 సంవత్సరాల చరిత్ర గల ప్రభ. అయితే ఈ మహాతల్లి లోకమాత. ఈ లోకమాతకి సంబరం ఆనందం సాలకి ఏం చేస్తుంది, ప్రతి వీధిలో ప్రతి పేటలో ప్రతి బిడ్డ మనసులోకి తూరి నాయనలారా ఒక ప్రభారూపంగా నాకు చేసి మీరు కూడా వీధి ఇంటింటికి తిప్పి నన్ను ఆనంద పెట్టండి అనేసి ప్రతి పేటలో ప్రతి బిడ్డకి శక్తినిచ్చి ముందుకు తీసుకెళ్తామే. అలా ఒక్క మచిలీపట్నంలో ఉన్న ఈడేపల్లి శక్తి పటాన్ని వల్ల వివిధ పేటలో ఇన్ని పటాలుగా తయారవుతానికి ప్రతి బిడ్డకి ఇక్కడ ఆశీర్వాదం ఇచ్చింది ఆ తల్లి. ఆవిడకి ఆనందం, ఎందుకంటే సంబరం చేయించుకోవాలి. ఒక ఈడేపల్లి మొత్తం అంతా బందరంతా తిరగాలంటే తిరగలేదు, అందరూ బాధపడతారు తన బిడ్డలు. అందుకనే వివిధ పేటల్లో కూడా వివిధ రూపాలతో వివిధ అలంకరణలతో ఆ తల్లి ప్రతి వీధిలోనూ ప్రతి సందులోనూ ప్రతి పేటలో కూడా చల్లం తల్లి ఈ దేవి నవరాత్రులు అత్యంత వైభవంగా తిరుగుతుంది. ఈ శక్తిపటం కట్టుకున్న మనిషి జీవుడు అంటే నియమ నిబంధనలు ఎలా ఉండాలి ఆ రోజు? అంటే అసలు ఏ సమయం నుంచి ఏ సమయం వరకు తిరగాలి? అంటే తను కట్టుకోవాలి, అమ్మవారి యాశంలోకి వెళ్ళాలని ప్రతి బిడ్డ మొక్కుకుంటారు. ప్రతి తల్లి మొక్కుకొని బిడ్డను కట్టించినప్పుడు ఉపవాసం ఉండి ఆ ప్రభలోకి వెళ్తారు. ఆ ప్రభ యొక్క శక్తి ఎంత ఉంటుందంటే ఇవాళ కలికాలంలో 25 కేజీలు మూటను ఎత్తిమి పెట్టుకుంటేనే
ఆయాసం అలా ఆ శక్తి హీనమవుతుంది. అవును. అటువంటి మహాతల్లి మరి 50 పైన ఉంటుందో 100 ఉంటుందో ఆవిడ బరువు అయితే మనకు తెలియదు, కానీ అంత శక్తిమైన ప్రభని అవలీలంగా 2-3 గంటలు ఉండటం అంటే ఆ తల్లి మహిమ, అది మహిమ అనమాట. అంటే తనకి శక్తి లేకపోయినా అంతటి శక్తి ఉంటుందాన్ని ఎత్తి నాట్యం చేస్తుంటే పరవశువుడు ఉండేసేపటికల్లా మహాశక్తివంతుడు అవుతాడు. ఇదే మహాశక్తి మహిమ. ఓకే గురుగారు, ఈ శక్తి పటాలు అన్నీ కలిసి ఒకరోజు దసరా పండుగ రోజు జమ్మి అంటారు మచిలీపట్నంలో. జమ్మి రోజు మెయిన్ మచిలీపట్నం కోనేరు సెంటర్లోకి వచ్చి అన్ని శక్తి పటాలు తాండవం చేస్తాయి. అంటే అన్ని శక్తి పటాలు ఒక చోట చేరడానికి కారణం ఏమిటి? అదే ఇందాకడ చెప్పినట్టు ఈ 9 రోజులు పూజ చేసి జమ్మి పూజ అన్నది ఇప్పుడు మనం మచిలీపట్నంలో కోనేరు సెంటర్ అంటే 4 దిక్కులు, 4 దిక్కుల్లోకి తీసుకొచ్చి కలిసి స్థాపన ఇంత పూజ చేసిన కలిశాన్ని అక్కడికి తీసుకొచ్చి జమ్మి కొడతాం. ఇందాకడ కథా విధానంలో జమ్మికి ఒక ప్రాముఖ్యత ఉంది అన్న. ఆ 4 దిక్కుల్లోకి తీసుకొచ్చి అక్కడ జమ్మి పూజ చేసి కలిసి పూజ చేసి జమ్మి పూజ చేసి ఆ జమ్మి ఆకుని మేమంతా కూడా భక్త కోటి అందరూ కూడాను 2 ఆకులైనా సరే శిరస్సును పెట్టుకుని తల్లికి నమస్కారం చేసుకుని వస్తాం అన్నమాట. అందువల్ల విజయదశమి రోజునే మేము ఆ యొక్క 4 దిక్కులైన, అంటే 4 దిక్కులు అంటే ఎందుకంటే ప్రతి ఇంటికి ప్రతి గృహానికి 4 దిక్కులు లేనిది ఇల్లు నిర్మాణం అవ్వదు. 4 దిక్కులు కాకుండా కట్టకుండా లేకుండా ఉంటే అది మనం స్వీకరించం, ఇల్లు కట్టం, శాస్త్రధనం ఒప్పుకోదు. అందుకనే అలాగే ఇప్పుడు 4 దిక్కులు గల కోనేరు సెంటర్ని మనం ఆ రోజున గురువుగారు నియమించారు కాబట్టి నియమ నిష్టల ప్రకారంగా అక్కడికి తీసుకెళ్తాం. గురుగారు, ఈ 9 రోజులు నవరాత్రుల్లో మొత్తం ఎన్ని శక్తి పటాలు ఊరేగుతాయి? అంటే ఇంచుమించు సుమారు మన మచిలీపట్నంలో 51-52 ప్రభలు ఉండే ఈ పెద్ద ప్రభతో. దీన్ని పెద్ద అమ్మవారి కింద అందరూ బిడ్డలు కూడా ఆ బిడ్డ దగ్గరికి వచ్చి ప్రతి ప్రభ వచ్చి ఆశీర్వదించుకుంటారు. ఎందుకంటే మహాతల్లి 168 సంవత్సరాల చరిత్ర. వాళ్ళ తాతల కాడ ఇప్పుడు ప్రభ కట్టిన పిల్లలకి ఇక్కడ తెలియదు. అందుకనే తెలిసి తెలియక ఎరిగి ఎరక్క అమ్మ అక్కడ సంబరం చేశారు కదా, మేము కూడా మేము పేటలో పెట్టుకున్నాం కనుక మమ్మల్ని ఆశీర్వదించని ఇది పెద్దమ్మవారి కింద వచ్చి ఆ ప్రభను కాడ ఈ ప్రభ ముందు తీసుకొచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. అంటే వాళ్ళు చేసిన పూజలు ఏదన్నా దోషాలున్నా ఈ మహాతల్లి వచ్చి ఇలా ఆశీర్వదిస్తే ఆ బిడ్డలు కూడా చల్లగా ఉంటారని ప్రతి బిడ్డ వచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. పసుపు కొట్టడం అంటారు గురువుగారు. అంటే ఈ పసుపు కొట్టడం ఏంటి? అంటే చాలా వైభవంగా చేస్తారు ఈ పసుపు కొట్టడం అనే జాతర. అసలు పసుపు కొట్టడం వెనకాల దాగున్న రహస్యం ఏంటి? పసుపు కుంకుమ ఒక ప్రత్యేకత. శ్రీమాతకి పసుపు అంటే ఎక్కువ ఇష్టం, ఎందుకంటే శాంతం. ఈ యొక్క తల్లికి పసుపు వాళ్ళాడింపంటే పరవశం అయిపోద్ది. అందుకనే శ్రీ పూర్వం నిండుగా మొహం నిండా పసుపు రాసుకుని చిటుకురు కుంకుమ పెట్టుకుంటారు. కుంకుమ అంటే రౌద్రం, పసుపు అంటే శాంతం. అందుకని పసుపు అందరూ కూడా శాంతం చేసి చల్లం తల్లి చల్లగా చూడమని కోరికలు కోరుకోవటానికి ఎక్కువగా పసుపు వాళ్ళాడింపు యొక్క ప్రత్యేకత పూజలు. ఇది ఒక ప్రత్యేకతైన పూజ. దీన్ని పసుపాట అంటారు. పసుపాట అంటారు. పసుపాట అంటే పసుపు వాళ్ళాడింపు. పటం ఆడుతుంది కాబట్టి పసుపాట అంటారు. పసుపు వాళ్ళాడిస్తామన్నమాట. అంటే ఆ మహాతల్లికి వాళ్ళాడతాం అనమాట. అది వాళ్ళాడతాం. పసుపు వాళ్ళాడింపు అంటారు, పసుపు ఇది అంటారు, 2 అంటారు. మనందరం శాంతంగా ఉండాలని, మంచిగా ఉండాలని ఈ పసుపాట. ఓకే గురుగారు, 168 సంవత్సరాల చరిత్ర గల ఈ మచిలీపట్నం మన శక్తి గుడి, ముందుగా అంటే శక్తి గుడి ఎదురుగుండా కూడా ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. అంటే ఇది మామూలుగా ఆంజనేయ స్వామి గుడి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ముందు కానీ ఇలా మామూలుగా ఉండదు. మన శక్తి గుడి దగ్గర ఎందుకని ఎదురుగుండా ఆంజనేయ స్వామి గుడి పెట్టారు? అలాగే ఇప్పుడు గుడి ముందు ఆంజనేయ స్వామి ఎందుకు పెడతామంటే ఆయన మహాశక్తివంతుడు. ఎందుకనంటే
శక్తి అందుకని ప్రభ వెనకాల కాడ ఇప్పుడు మేము తయారు చేసిన ప్రభ దేవి నవరాత్రులు ప్రభ ఏంటి ఎదుర మాత కాళీమాత వెనకాల ఆంజనేయ స్వామి చిరంజీవి ఎందుకంటే ఆయన కూడా ఒక పవర్ఫుల్ ఆ శక్తికి తగ్గ వ్యక్తిగా ఆ తల్లి యొక్క బిడ్డగా అంటే ఆంజనేయ స్వామి ఆ తల్లి బిడ్డగా అందుకని ఆ తల్లి తన బిడ్డని వెనకాల తీసుకుని ముందుకు వెళ్తుంది ముందు బిడ్డను చూసుకుని కన్న తల్లికి భర్త కన్నా బిడ్డ అంటే ఇష్టం అలాగే వాళ్ళ భూలోకంలో కూడా కొన్నాళ్ళే భర్త ప్రతి తల్లి కడను బిడ్డని ఎక్కువ ప్రేమిస్తుంది ఎందుకంటే బిడ్డ భవిష్యత్తు అలాగ ఆచారం అన్నమాట ఇది అందుకనే బిడ్డని ముందు పెట్టుకుంటుంది ఆ తల్లి అలాగే అందుకని ఈడేపల్లి శక్తి గుడి ఎదుర్కొండగా ఒక ఆంజనేయ గుడి నిర్మాణం చేసామంటే ఆ పవరు ఆ బిడ్డకి తల్లి బిడ్డలు అలా ఉంటారు కలిసి మెలిసి అన్న అర్థమే పరమార్థం అన్నమాట. గురుగారు శక్తి గుడికి ఉన్న గొప్పతనం చాలా చాలా గొప్పగా తెలియచేశారు. అలాగే మరో ప్రశ్న గురుగారు, ఈ మొక్కుబడులు ఇవన్నీ దసరా రోజుల్లోనే మొక్కుకుని తీర్చుకుంటారా లేకపోతే ఇతర రోజుల్లో కూడా భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకోవచ్చా? మొక్కులు తీసుకోవచ్చు అంటే జీవుడికి ప్రతి జీవుడి ఎందుకంటే ఒక ఇంట్లో ప్రాణగణం ఉన్నప్పుడు ఆ తల్లికి మొక్కుకుంటారు. మొక్కుకున్నప్పుడు ఆ జీవుడి తీసుకెళ్ళరు, అమ్మవారి గుడికి వదిలేస్తారు. ఈ 10 రోజుల్లోనే అలా వదిలింది జీవుడికి ప్రతి జీవుడి సమర్పించుకునే సమయం ఈ 9 రోజులే. మామూలు రోజులు ఎవరైనా మొక్కుకొని అది వేరుగా తీసుకెళ్తారు. దానికి దీనికి జీవుడికి ప్రతి జీవుడు అనుకున్న వాళ్ళే ఈ దేవి నవరాత్రుల పండుగలోనే అప్పు చెప్పాలి. అప్పుడు ఆ మొక్కుబడి చెల్లినట్టు, మామూలుగా అనుకో చెల్లనట్టే. ఓకే గురుగారు, కొన్ని గుళ్ళకి కొన్ని ప్రత్యేకత ఉంటాయి. కొన్ని దేవాలయాలకి అంటే కొన్ని దేవాలయాల్లో జాబ్ వస్తుందని, కొన్ని దేవాలయాల్లో పెళ్ళి అవుతుందని, ఇంకొన్ని దేవాలయాల్లో సంతానం కలుగుతుందని చెప్పి. అంటే ఈ అమ్మవారి గుడికి, ఈ శక్తి గుడి అమ్మవారి గుడికి ఇందాక మీరు చెప్పినట్టు ఒకటి జీవుడికి జీవు అని, ఇంకేదైనా ఇలాంటి సంతానం అలాంటివి కూడా ఏమైనా ఉన్నాయా గురుగారు? ఇది ఇప్పుడు ఇంత అభివృద్ధి అవుతానికి కారణం తన మహిమలు. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు చదివించుకున్న బిడ్డలు, తల్లి నా బిడ్డ ఎంతో యోగ్యతగా చదివాడు, ఏ ఉద్యోగం లేదు అని అనుకుంటే ఆ తల్లి దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్న ప్రతి తల్లి తండ్రి మొరాలకించి ఇవాళ అందరూ కూడా ఆస్ట్రేలియా, అమెరికాలు, ఇతర దేశాల్లోకి వెళ్ళి మా ఉద్యోగాలు, హైదరాబాద్ వెళ్ళి సాఫ్ట్వేర్లుగా వివిధ రూపాలుగా వ్యవహారాలుగా ఎంతో అభివృద్ధి అయ్యి ఈ దేవీ నవరాత్రుల్లో అక్కడెక్కడున్నా ఇతర దేశంలో ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి అలా మొక్కుబళ్ళు తీర్చాలి నాన్న అని ఆ తల్లిదండ్రులు చెప్తూ ఆ బిడ్డల కాడను ఎప్పుడు సెలవు పెట్టరు తల్లిదండ్రుల దగ్గరికి. ఈ దేవి నవరాత్రుల్లో సెలవు పెట్టుకుని ఆ తల్లి మొక్కుబళ్ళు తీసుకుని కన్న తల్లిదండ్రులను కూడా రుణం తీసుకునే భాగ్యం కూడా దీనిలోనే జరుగుతుంది. అలాగే చాలామందికి సంతానం లేని వారు కూడాను తల్లి 10 సంవత్సరాలైంది నా బిడ్డకి పెళ్ళయ్యి సంతానం లేదు తల్లి అని ఇక్కడ మొరపెట్టుకుంటే ఆ తల్లి సంతాన లక్ష్మిగా కూడాను 10 సంవత్సరాల నుంచి సంతానం లేని ఆ బిడ్డకి కూడా సంతాన లక్ష్మిగా ఆశీర్వదించి వాళ్ళు కూడా ఆనందంతో ఇటువంటి సంతానం లేని 10-15 నా చరిత్రలో నేనే చూశాను. ఎందుకంటే చాలామంది నేను కూడా అక్కడ ఉపవాసం చేస్తాను కాబట్టి ప్రతి శుక్రవారం నేను పూజ చేస్తాను కాబట్టి సంతానం లేని వారికి ఆ తల్లిని ఆరాధించి 2 పళ్ళు రూపంతో లాలపాట పాడి ఆ బిడ్డలకి ఒళ్ళో పెట్టి తినిపిస్తుండమ్మా, 3వ కంటికి కనపడకుండా తినేటప్పుడు జాగ్రత్త, తల్లిని తలుచుకుని తినండి అంటే అలా తిని మళ్ళా 2వ సంవత్సరానికి గర్భాన్ని దాల్చి ఆ తల్లి దగ్గరికి వచ్చి మొక్కుబడి తీసుకున్న బిడ్డలు అనేక మంది. ఈ మహిమగల తల్లి యొక్క సత్యం అది. ఓహో గురుగారు, అంటే మీకు 50 సంవత్సరాలు మీ జీవితంలో అంటే అమ్మవారి దగ్గర సేవ చేస్తూ ఉన్నారు. ఈ 50 సంవత్సరాల్లో ఆ అమ్మవారి దగ్గర మీరు మర్చిపోలేని అతి గొప్ప మహాత్యం ఏంటి గురుగారు? చల్లం తల్లి మహాత్యం అంటే ఎవరో కాదు, నేనే నిదర్శనం. నాకు 67 సంవత్సరాలు. నేను గాలిగా ధూళిగా ఎన్నో రకాలుగా తిరిగి ఈ అమ్మవారు అంటే మా నాన్నగారు ఉపాసకుడు, మా నాన్నగారు అమ్మవారు ఉపాసకుడు.
ఏంటి నా బిడ్డ ఇంత అలకూలంగా తల్లి తిరుగుతున్నాడు, నా బిడ్డను కాపాడమ్మా, చల్లగా చూడని ఆయన మొర ఆ తల్లి ఆలకించింది. నన్ను ఆవిడ మహాభక్తుని చేసుకొని ఎన్నో దెబ్బలు తిన్నా, ఎన్నో రకాలుగా ఎన్నో అష్టకష్టాలు పడ్డా, ఎన్నో కష్టాలు పడితే అప్పుడు ఆ తల్లి నన్ను కరుణించి, నాయన బుద్ధి జ్ఞానం నిలకడ తెచ్చుకో, నీ ఐశ్వర్యం ఎక్కడికి పోలేదు, నీ దగ్గరే ఉందని అంటే ఆ గుళ్ళోకి వెళ్ళి మాటల శబ్దంలో ఈ శబ్దంలో విన్నదే నేను. అమ్మ నా బుద్ధి జ్ఞానం నిలకడ తెచ్చుకుంటాను, నాకు ఐశ్వర్యం పోయింది ఎలా వస్తుందమ్మా అని నేను ఆవిడ ప్రశ్న వేస్తే, నీ బుద్ధి జ్ఞానం నిలకడ తెచ్చుకో, నీ ఐశ్వర్యం నీ దగ్గరే ఉంది. సత్యం గల తల్లి ఆ రోజున ఏదైతే అందో, నేను మొత్తం వ్యవహారాలు అన్నీ దెబ్బతిని 10 పైసలు లేనివాడిని అయితే ఇవాళ మరి ఆ సిరి సంపదలు ఎక్కడి నుంచి వచ్చాయో ఆ తల్లి ఆశీర్వాదం. ఎందుకంటే ఇలా నాలాంటి అజ్ఞానులకి జ్ఞానాన్ని నేర్పి బాధల్లోంచి కడతీర్చిన మహాతల్లి ఆ కాళీమాత. అందుకని మేమంతా కూడాను రాత్రి పగలు ఇప్పుడు ప్రభ మా పెద్దలు రాత్రి 8 గంటల ఆ రోజుల్లో మేము చిన్నప్పుడు 8 గంటల కల్లా పొద్దున్నే 10ంటికి కట్టి మధ్యాహ్నం 12ంటికి ఇడిచి మళ్ళీ సాయంకాలం 5ంటికి కట్టి 8 దాకా తిప్పేవారు ఆ రోజుల్లో. మేము చిన్న పిల్లలు అలాగే తిరిగి వచ్చేసేవారు. ఇవాళ రోజు నా తల్లి ఆ ప్రభరూపంలో రాత్రి పగలు మేళ తాళాలతో మంగళ వాద్యాలతో వీధిన పేటన ఉరుగుతూనే ఉంటుంది. మరి దాని వెనకాల ఎంతోమంది పెట్టులు ఉంటారు. మేము ఎవ్వరికీ రూపాయి ఇవ్వం. భక్తి శ్రద్ధలతో ఆవిడ రాత్రి వెనకాల నిసిరేత్రి కూడా ఆవిడ వెనకాల అలా తిరుగుతూనే ఉంటారు. ఆ బిడ్డలందరూ కూడా ఎవరికి మేము ఒక్క రూపాయి ఇవ్వం. సేవ అలా 10 రోజులు చేసిన ప్రతి బిడ్డకి ఇక్కడ పరమార్థం ఉంటుంది. ఆ తల్లి శక్తి ఇస్తుంది, వృత్తినిస్తుంది. అలాంటి బిడ్డలు ఎంతోమంది పైకి వచ్చిన బిడ్డలు కూడా ఉంటారు. అందరూ కూడా ఈ 10 రోజులు కూడా రాత్రి పగలు సేవ చేసుకుంటారు. నేను కూడా విన్నాను గురుగారు. ఇప్పుడు మీరు చెప్పిన మాటలు అంటే హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, నాకు తెలిసిన వాళ్ళు కూడా, అంటే చాలా జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా వచ్చి మరి ఈ దసరా పండుగ సమయాల్లో శక్తి పటాలు కట్టుకుని ఊరేగిన సమయాలు నేను నా కళ్ళారా చూశాను. అంటే మీరు చెప్తుంటే నాకు ఆ దృశ్యాలన్నీ కూడా ఒక్కసారి మళ్ళీ నా కళ్ళల్లో కనిపించాయి. అంటే నిజంగా మనం మొక్కుకుంటే ఆ శక్తి స్వరూపిణి ఆ కోరికను ఎంత పెద్ద కోరికైనా అలా అలవోకగా తీర్చేస్తారా? అదే మహాశక్తి మహిమ. ఇప్పుడు ఎందుకనంటే ఇతర దేశాల్లో ఉంటారు, తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు, మా దగ్గరికి వస్తారు పెద్దలుగా, గుడి పెద్దలుగా మా దగ్గరికి వస్తారు. నాయన మా అబ్బాయి బయలుదేరాడు, మొన్న ఫ్లైట్ టికెట్ దొరకలేదంట, ఇప్పుడు దొరికిందంట, ఏదో రంగా బాబు. మరి అపర కోటీశ్వరులు ఇక్కడికి వచ్చి ప్రాధేయపడతారు, 2 చేతులు అర్థిస్తారు. ఎందుకని అర్థిస్తారు? అంతటి మహాశక్తివంతుడు చేసిన ఆ బిడ్డనే, ఆ తల్లిని ఎత్తుకుంటే మాకు ఆనందం తల్లిని అని వాళ్ళ ఆనందంతో మా దగ్గరికి వచ్చి ప్రాధేయపడతారు. అలాగేనమ్మా కడతామమ్మా అని వాళ్ళకి చెప్పి ఆ బిడ్డ ఒకరోజు అనుకుని అది 2వ రోజు వస్తే అప్పుడు కూడా అలా కట్టి ముక్కుబడి తీరుస్తున్నాం. గురుగారు, ఈ దసరా 9 రోజులు అంటే ఒక్కొక్క రోజు ఒక్కో దేవిగా ఉంటుంది కదా, అసలు ఈ 9 రోజులు ప్రాముఖ్యత ఏంటి గురుగారు? నవదుర్గ అంటే అవతారాలు, అంటే 9 రోజులు 9 అవతారాలతో మనం పూజిస్తాం. లాస్ట్కి దుర్గాదేవిగా మహిషాసుర మర్దనగా విశ్వరూపధారులుగా ఆ దుర్గాదేవిని 9వ రోజున అలంకరణ చేసుకుంటాం. బాలా త్రిపుర సుందరిగా, మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా, అలా 8 లక్ష్ములు కలిపిన ఆది పరాశక్తి. ఎందుకంటే వీళ్ళు 8 మంది దేవతలు. ఈ 8 మంది దేవతలు ఆయు యొక్క జీవమే ఆ దుర్గాదేవి, నవదుర్గ అనమాట. అష్టలక్ష్మిలు కలిపిన ఆది పరాశక్తి. అంటే ఈ అష్టలక్ష్మిని ఎందుకని 8 అవతారాలంటే ఈ అష్టలక్ష్మి అవతారాలు మనం చేసుకుని లాస్ట్కి దుర్గాదేవి అలంకారం చేసుకుని ఈ యొక్క విజయదశమి పూజని స్వస్తి పలుకుతాం అనమాట. అంటే ఒక్కొక్క రోజు అంటే ఇప్పుడు మనం మామూలుగా అలంకరణలు ఉంటాయి కదా, వైభవంగా చేసుకుంటాం. ఒకరోజు లక్ష్మీదేవితో కానీ, ఇంకొక రోజు అలా అలంకరణలో కూడా ఏమైనా ప్రత్యేకత ఉందా గురువుగారు? ప్రత్యేకత అంటే మరి అష్టలక్ష్ములు అంటే బాలా త్రిపుర సుందరి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి,
మరి త్రిపుర సుందరి, బాలా త్రిపుర సుందరి, అన్నపూర్ణ తల్లి, మహాలక్ష్మి, మహాసరస్వతి, వీళ్ళందరూ అష్టలక్ష్ములు. అష్టలక్ష్ములు మనం వాళ్ళ అవతారాన్ని మనం పూజించాలి. అంటే రోజుకు ఒక అలంకరణ చేసుకుని మనం తరించుకోవాలి. మరి ఈ అష్టలక్ష్ములు కలిస్తే కదా ఆదిపరాశక్తి అంశం వచ్చింది. అందుకని ఈ అష్టలక్ష్ములు కూడా రోజుకు ఒక దేవతని అలంకరణ చేసుకుని మనం పూజించాల్సిన మన హిందూ సాంప్రదాయకం అంటే ఇదే. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఆ రోజున పెద్దలు ఎందుకంటే ఇలా అష్టలక్ష్మిని కలిపిన ఆదిపరాశక్తి ఆ మహాతల్లి అని చెప్పడం వల్ల ఈ 8 అవతారాలు చేసి 9వ అవతారం దుర్గాదేవిగా చేసుకుని విజయదశమికి దుర్గాదేవిగా చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు అంటే మన గుడి అంటే శక్తి గుడి, మచిలీపట్నం ఉన్న శక్తి గుడి, ఈ గుడి సమయాలు ఎలా ఉంటాయి గురుగారు? ఈ 9 రోజులు కూడా అంటే భక్తులు ఏ సమయంలో వచ్చి దర్శించుకోవాలి, లేదా గుడి ఎప్పుడు సమయాలు అంటే ముగింపు ఎప్పుడు, తెరిచే సమయాలు, గుడి తెరుచుకుని పూజా కార్యక్రమాలు అందే సమయాలు ఎప్పుడు? అయితే అన్ని గుళ్ళు వేరు, ఈ ఈడేపల్లి శక్తి గుడి వేరు. ఎందుకనంటే ఈ 9 రోజులు కూడా ఎప్పుడు కూడా 24 గంటలు గుడి తెరిసే ఉంటుంది. ఇప్పుడు సంచార దేవత ఈ 9 రోజులు కూడా సంచారం తిరుగుతుంది. పగలు రాత్రి మేళతాళాలతో మంగళవాద్యాలతో ఆ తల్లి తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఏ బిడ్డ ఎప్పుడు వచ్చినా కూడా ఆవిడ దర్శనం అవుతుంది. ఎందుకంటే మేము ఆవిడని ముయ్యం. ఒక నివేదన సమయంలోనే 1-2 నిమిషాలు ఆలయ గర్భాన్ని మూసి ద్వారాలు మూసి మళ్ళా తెరిచేస్తాం. ఎందుకంటే 1-2 నిమిషాలే ద్వారబంధనం అవుతుంది. 24 గంటలు కూడా తెరిచే ఉంటుంది. ఇది ఈడేపల్లి శక్తి గుడి యొక్క మచిలీపట్నంలో ఉన్న ఈడేపల్లి శక్తి గుడి ప్రాముఖ్యత ఇది. అంటే గుడి సమయాలు 24 గంటలు తెరిచే ఉంటాయి ఈ 9 రోజులు. ఈ 9 రోజులు. ఓకే. తర్వాత మామూలుగా వివిధ గుళ్ళు ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది. ఓకే. ఈ వేరు వేరు మతస్థులని కూడా ఉండదన్నమాట. అన్ని మతాలు కలిపిన ఆదిపరాశక్తి అందరూ కలిపి చేసిన పండగే ఈడేపల్లి శక్తి మాత. ఇక్కడ కుల మతాలు భేదాలు గురుగారు 168 సంవత్సరాల చరిత్ర ఉన్న మచిలీపట్నం శక్తి గుడి అంటే ప్రస్తుతం అప్పుడు దాదాగారు తీసుకొచ్చారని అన్నారు అప్పట్లో. ప్రస్తుతం ఇప్పుడు అంటే వాళ్ళ కుటుంబీకులు వాళ్ళ తరాలు వాళ్ళు చూసుకుంటున్నారా, లేకపోతే అసలు ఇప్పుడు ఈ గుడి మెయింటెనెన్స్ ఎవరు చేస్తున్నారు? వారు దాదాగారి కాడాను 168 సంవత్సరాల కిందట కాడాను ఇక్కడ 10 కులాలకి అప్పచెప్పి ఆయన దేవి నవరాత్రులు చేసుకుని వాళ్ళ వంశీకులు వెళ్ళిపోయేవాళ్ళు. అంటే దాదాగారు ఎవరు సార్ అసలు? అంటే ఎక్కడ వాళ్ళు సింగులు. అయితే కలకత్తాలో ఆయన మిలిటరీ మ్యాన్ కాబట్టి ఆయన వచ్చి ఇక్కడ మన మచిలీపట్నంలోనే మన బస్ స్టాండింగ్ వెనకాల ఫస్ట్ స్టార్టింగ్ అక్కడ ఉండేవారు. మిలిటరీ నుంచి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అందరు పెద్దలు 10 మంది పెద్దలను కనుక్కొని ఇక్కడ పెడదామంటే అప్పుడు ఆ తల్లి సంచారమైన తల్లి చంచలం అయిపోయింది. కొంతమంది ఆ రోజుల్లోనే అన్నారంట, అంటే పెద్దలు చెప్తే వింటాం. ఆ తల్లిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు, ఆవిడని మేము ఆపలేకపోతున్నాం అని కొంతమంది భయపడిపోతే అదేం అవదని చెప్పి మనోదయం అందరికీ చెప్పి సంకల్పం చేసి శాంతిమూర్తిగా అందుకనే ఆ 10 రోజులు అప్పటికి ఇప్పటికీ కాడ గుడి కాడ మేము రక్త తర్పణ చెయ్యం. ఎందుకంటే ఎరుపు చూపిస్తాం. మహాలక్ష్మి మహాసరస్వతిగానే పూజలు జరిపిస్తాం. ఎందుకంటే 8 దిక్కుల్లో ఉన్నప్పుడు ఆ రోజున పెద్ద ఆయన దాదాగారు ఎరుపు చూపించకుండా పూజ చేపిస్తారు. శుద్ర పూజ చేసేప్పుడు నేను ఊరు పొలిమేరలోకి తీసుకెళ్తా అని అందరికీ మాట ఇచ్చాడు. కుల పెద్దలందరికీ 10 కులాల పెద్దలకి. అలాగే ఆయన ఎట్ట ఇచ్చాడో ఇవాళ ఇక్కడ ఏ జీవాన్ని కాడానో మేము గుడి ముందు కొయ్యము. పసుపు కుంకుమ పూజలు తప్పితే కొబ్బరికాయల ఆర్తలు తప్పితే ఎరుపు నాది చూపిస్తాం. ఎరుపు చూపిస్తే రౌద్రదేవత అయిపోద్దని ఆ గురువుగారు చెప్పడం వల్ల ఇవాళ ఇక్కడ మేము ఎరుపు చూపిస్తాం. ఆ ఎరుపు శుద్రంలో ఇక్కడ మంత్రం చేస్తాం, అక్కడ శుద్రం చేస్తాం. పువ్వులు పొలిమేరలో శుద్రం, ఇక్కడ బట్టి మంత్ర పూజ. ఓకే.
గురుగారు 168 సంవత్సరాల మహిమ గల మచిలీపట్నంలో వేయించేసి ఉన్న శక్తి గుడి అంటే దాదా గారు తీసుకొచ్చారు. మొదట ఒక రాయిలోనే అమ్మవారు కొలువై ఉన్నారు అని చెప్పి ఇలా అనుకుంటారు. ఇప్పుడు అమ్మవారు రాయిలో కాకుండా అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నప్పుడు మనం అంటే విగ్రహ రూపంలో ఉన్నారు. మరి 168 సంవత్సరాల కిందట తీసుకొచ్చిన ఆ మెయిన్ అమ్మవారు ఎక్కడున్నారు? ఇప్పుడు విగ్రహంగా ఎందుకు వచ్చింది? అలా దేవి నవరాత్రులుగా పురాతకాలం కత్తిరి పాకేసి పూజ చేసేవాడు. ఇవాళ దేవాలయం కట్టి ఇక్కడ ప్రతిష్టాపన చేసాం. అవాళ 168 సంవత్సరాల చరిత్ర గల శిలారూపం వచ్చిన రాయ ఈ యొక్క ప్రతిబింబం కిందే బయటగా కనపడేటట్టు అవాళకి పసుపు కుంకాలు అందుకున్న మహాతల్లి 168 ఏరు ఇక్కడ వేస్తారు పసుపు కుంకాలన్నీ. ఇక్కడ 168 సంవత్సరాల చరిత్ర గల రాతి సంకల్పం చేసిన అమ్మవారి ప్రతిబింబమే ఆ రాయ ఇవాళకి ఇక్కడ పూజలు అందుకుంటూనే ఉంటుంది. 168 సంవత్సరాలు కూడా అదే శిల అమ్మవారి రూపంతో ఇవాళ ఇక్కడ పసుపు కుంకాలు అందుకుంటూనే ఉంటుంది. ఓకే, అది మేము మీలా అట్లాగే ఉంచు. ఓకే గురుగారు, చాలామంది మదిలో ఉన్న ప్రశ్నలకి ఇప్పుడు అసలైన సమాధానాలు వచ్చినాయని నేను భావిస్తున్నాను. చివరిగా మీరు చూస్తున్న భక్తులకి ప్రేక్షకులకి మీ మాటలో చివరిగా చెప్పే మాటలు ఒకసారి తెలియజెప్పండి గురుగారు. భక్త కూడా అందరికీ కూడా ఎందుకంటే విజయదశమి శుభాకాంక్షలు. మహాతల్లిని ఈ యొక్క 9 రోజులు ఈ నవరాత్రులు అన్న సందర్భాన్ని మా తల్లి ఇచ్చినందుకు మనందరం కూడా ఆ తల్లిని ధ్యానించి కలశారాధన పూజలు చేసుకుంటూ ఇంట్లో తలుచుకుంటూ ఆ తల్లిని దేవి నవరాత్రులు అందరూ కూడా కలిసి ఆ తల్లి కృపకు పాత్రలుగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. చూసాం కదా, ఇది మచిలీపట్నం శ్రీ కాళీమాత శక్తి గుడి దేవాలయం యొక్క చరిత్ర, ప్రాముఖ్యత, అమ్మవారిని కొలిచే ఆరాధన ఎలా ఉందో, శక్తి పటాల వైభవం ఎలా ఉందో గురువుగారు విన్నకోట నరసింహారావు గారి మాటల్లో మనం తెలుసుకున్నాం. అమ్మవారి కరుణా కటాక్షం మనకి లభిస్తే ఎంతటి కష్టమైనా తీరిపోతుంది అని చాలా చాలా గొప్పగా చెప్పారు. అలాగే భక్తులందరి కష్టాలు అమ్మవారు సకల కోరికలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా మా టీవీ ఛానల్ తరపు నుంచి మేము కూడా కోరుకుంటూ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు.